సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రజలకు మంచి చేయాలి అని ఎన్నికల వేళ మేనిఫెస్టో అంటూ ఇచ్చిన మాటలు నెరవేర్చాలని, ప్రజలకు మంచి చేస్తూ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలని, ఇటువంటి మంచి ఆలోచనతో పాలన చేయాలి అన్న ఆలోచనే లేని ప్రభుత్వం ఈ రోజు కనిపిస్తా ఉంది. గత 2.5 నెలలుగా రాష్ట్రంలో జరుగుతా ఉన్న పాలన అరాచకం, మారణ హోమం సృష్టించే పాలన ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్నికల వేళ తాను ఏదైతే మాటలు చెప్పాడో, ఎన్నికల వేళ తాను ఏదైతే మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఏదైతే ఓట్లు వేయించుకున్నాడో, ఆ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారేమో అని భయంతో, ఆ ప్రజలు ప్రశ్నించకూడదు అన్న ఆలోచనతో ఒక భయానక వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రియేట్ చేసే కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎన్నికలప్పుడు వెళ్లి క్యాంపెయిన్ చేస్తూ ఆ ఎన్నికల్లో వాళ్ళు చెప్పిన మాటలు, ఇటు చిన్నపిల్లలు కనిపిస్తే చాలు ఇంటి వద్ద నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇలాంటి అక్కచెల్లెమ్మలు కనిపిస్తే, ఆ పిల్లల అమ్మలు కనిపిస్తే నీకు 18,000 సంతోషమా అని చెప్పి అడగడం. ఇలాంటి పెద్దమ్మలు కనిపిస్తే, ఇలాంటి ఎవరు కనిపిస్తే నీకు 4,000 సంతోషమా. ఇలాంటి నిరుద్యోగి ఎవరైనా కనిపిస్తే, ఇలాంటి చదువుకున్న వాళ్ళు, ఇలాంటి నిరుద్యోగి ఎవరైనా ఇంట్లో కనిపిస్తే నీకు 3,000 రూపాయలు, నీకు 3,000 రూపాయలు నిరుద్యోగ ప్రతి సంతోషమా అని చెప్పి ఎన్నికలప్పుడు ఓట్లు అడిగి ఇలాంటి రైతు ఎవరైనా కనిపిస్తే నీకు 20,000 రూపాయలు సంతోషమా అని చెప్పి ఆ రైతులు అడగడం. ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి మాటలతో ఇంటింటికి మనుషులను పంపించి, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ను పంపించి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయించి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ చిన్న పిల్లలను మోసం చేశాడు. కనీసం జగన్ అన్నే ఉంటే అమ్మఒడి కింద పిల్లలకు అమ్మఒడి కింద ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఈ పాటికి అందుంటేది. ఈ 15,000 రూపాయలు జగన్ అన్న ఇచ్చేది పాయ, అమ్మఒడి అని పాయ. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, తల్లికి వందనము అని చెప్పి పిల్లలందరినీ మోసం చేయడమే కాకుండా తల్లికి పంగనామాలు పెట్టండి. ఒకసారి ప్రతి మీడియా ఛానల్ కు నేను చెప్తా ఉన్నా, ఆ టెలికాస్ట్ చేయండి. మీ టీవీ ఛానళ్లలో, మీ యూట్యూబ్ ఛానళ్లలో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి. ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, తాను మాట్లాడుతూ తాను అన్న మాటలు దాన్ని ఎవరన్నా చెప్పండి పబ్లిక్ మీటింగ్ లో మండలానికి దాన్ని తప్పాలంట. నేను అడుగుతా ఉన్నా, ఇది సోషల్ మీడియాలో ఉంది, ఇది వైరల్ అవుతా ఉంది. ఎందుకు? ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి? మీరు దాడులు చేయండి, మీరు చంపండి, పోలీసులు నేను చూసుకుంటాను, కేసులు నేను చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు. స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపమని చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నా. లా అండ్ ఆర్డర్ బతకాలి అని అంటే ఇది ఆగిపోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగిపోవాలి అని అంటే చంపిన వాళ్ళను మాత్రమే ఇరికించడం, చంపిన వాళ్ళను మాత్రమే కాదు కేసులో పెట్టడం, ఆ చంపిన వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళను కూడా ఎప్పుడైతే స్టేషన్లలో పెట్టడం మొదలు పెడతామో అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది. నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ చేతులు దాటిపోయే పరిస్థితి రాకమునిపే మేలుకోండి అని చెప్తా ఉన్నా. ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, దీనిని ఆపాల్సిన అవసరం ఉంది అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తించమని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా జరుగుతా ఉన్న ఈ అన్యాయాన్ని అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాము అని చెప్పి అడుగుతా ఉన్నా. కేవలం వాళ్ళని మాత్రం, చంపిన వాళ్ళని మాత్రమే ఆపాకండి, చంపించిన వాళ్ళని కూడా తీసుకొని రావాలి.
ఈ చంపించిన వాళ్లకు సపోర్ట్ చేస్తా ఉన్న ఈ నారా లోకేష్ అనే వ్యక్తి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్ప నుంచి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.